కావలి నియోజకవర్గంలో 2014 నుంచి 2024 వరకు కూడా చక్రం తిప్పినటువంటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈయన 2024 ఎన్నికల్లో కూడా అక్కడ కృష్ణారెడ్డి గారి మీద కూడా ఓడిపోవడం జరిగింది. ఈయన ప్రస్తుతం వైసీపీలో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావలి కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా ఉన్నప్పటికీ కూడా కొంత లీడర్షిప్ లోపించిందని కూడా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే కొంత డేలా పడుతూ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు 10 ఇయర్స్ ఈయన వైసీపీ రూలింగ్ టైంలో 5 ఇయర్స్, నాన్ రూలింగ్ టైంలో కూడా 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా చేసినా కూడా ద్వితీయ శ్రేణి లోకల్ లీడర్షిప్ని డెవలప్ చేయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా అవినీతి ఆరోపణలు 2019 నుంచి 24 వరకు ఆయన వైసీపీ రూలింగ్ టైంలో కూడా కబ్జాలు, అదేవిధంగా ప్రభుత్వ భూమి ఆక్రమణలు, గ్రానైట్ దందాలు, లేఅవుట్ దందాలు, ఇవన్నీ కూడా ఆయనకు అవినీతి మరకంటించిందని కూడా చెప్పాలి. ఎలా అంటించిందంటే, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే అక్కడ పర్యటనకు వచ్చినప్పుడు కూడా రామిరెడ్డి అక్రమాలన్నీ బయటకు తీస్తామని చెప్పి కూడా స్ట్రాంగ్గా కూడా ఆయన సవాల్ చేసినటువంటి స్థాయికి కూడా రామిరెడ్డి ఎదిగాడని చెప్పాడు. అప్పట్లో సుకుమార్ రెడ్డి తన సన్నిహితుడు కూడా షాడో ఎమ్మెల్యేగా కూడా 2024 వరకు వాళ్ళిద్దరి మధ్య సన్నిహితంగా ఉంటూ షాడో ఎమ్మెల్యేగా కూడా కొన్ని అక్రమాలు చేయడం, ఎవరైతే క్యాడర్ ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే రామిరెడ్డి టైంలో కూడా జరిగినాయి అని చెప్పి కూడా ద్వితీయ శ్రేణి లీడర్షిప్ అయితే స్ట్రాంగ్గా చెబుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా లోకల్ లీడర్షిప్ని అట్రాక్ట్ చేయడంలో కూడా రామిరెడ్డి కొంత వెనకబడ్డాడని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా కూడా ఒక వర్గం తయారయ్యే ఆలోచనలో కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కావలి కాన్స్టిట్యున్సీలు కూడా రామిరెడ్డికి చెక్ పెడతారా, లేకపోతే రేపు జనవరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు కాబట్టి, లేకపోతే అక్కడ కొత్త లీడర్షిప్ని తీసుకొస్తారనేది కూడా సందిగ్ధంలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పట్లో సన్నిహితంగా మెలిగినటువంటి సుకుమార్ రెడ్డి, అదేవిధంగా రామిరెడ్డి మధ్య కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు రావటం, అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా సుకుమార్ రెడ్డి ప్రయత్నించారు అనే స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఎక్కడైనా కూడా లోకల్ లీడర్షిప్ గ్రామాన కూడా వైసీపీని బలోపేతం చేసుకుంటూ వస్తే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రామిరెడ్డికి అవకాశాలు ఉంటాయని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి అధిష్టానం రాబోయే రోజుల్లో ఆయనే కొనసాగిస్తారు, లేకపోతే కొత్త లీడర్షిప్ని అక్కడ ప్రోత్సహిస్తుంది అనేది కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలోనే రామిరెడ్డికి చెక్క, లేకపోతే కొనసాగింపు అనేది కూడా తెలియజేయనున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది.